హలో హాయ్. ఈరోజు ఎగ్ మొగలై కర్రీ తయారు. ముందుగా ఎగ్ ఎలా ఉడికిందో చూద్దాం. ఇలా తిరిగితే ఎగ్ ఉడకనట్లా. ప్రతి ఒక్కరు ఎగ్ ఉడకబెట్టాలంటే మినిమం అరగంట సేపు ఉడకబెడతారు కదా, అలా కాదు. మినిమం వాటర్ పెట్టిన తర్వాత మరిగి 10 నిమిషాలు అయిన తర్వాత ఎగ్ బాయిల్ అయిపోతుంది. ఎగ్గులు నిటారుగా తిరిగితే ఎగ్ బాయిల్ అయిపోయినట్లుగా. ఎప్పుడు కూడా ఎగ్ నిటారు తిరగాలి తిప్పినప్పుడు, అది బాయిల్ అయిపోయినట్లుగా. చాలా తిరుగుతుంది, బాయిల్ అవ్వకపోతే తిరగదు. ఇంకోటి ఎల్లో వచ్చేమి ఎల్లో కలర్ కనబడాలి చందమామ. ఎక్కువ బాయిల్ అయితే బ్లూ కలర్ అయిపోతుంది. బ్లూ కలర్ అయితే బాగోదు. ఎప్పుడు కూడా ఎల్లో కలర్గా ఉండాలి. ఆయిల్, పసుపు, ఎగ్ వేపుతాను. అందులో సగం ముక్క మా కోన తినేసింది. పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది ఎగ్. ఆయిల్లో పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది. మనం దేనిలోనూ ఇంటికాడ వంట మామూలు ఏ కర్రీ వంట చేసినా ఆయిల్ పసుపు వేసి వంట చేస్తే మంచి లుక్ వస్తుంది అన్నమాట. అలాగే ఆయిల్ మాడకూడదు, మాడితే పోగదు. ఎగ్గులు దోరగా వేపి సైడ్ ఉంచుకోవాలి. మినిమం ఈ కలర్ సరిపడుతుంది, మరి ఏవి వేయకూడదు. కలర్ సరిపడుతుంది. చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతాలే, నీకైతే తను వంట చుక్కను పెట్టాలే, ఏదో ఇవ్వాలి కానుక. ఇలా దోరగా వేగాక సైడ్ ఉంచుకోవాలి. ముందుగా ఆయిల్లోనూ ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హాఫ్ బాయిల్ అయితే సరిపడుతుంది. కరివేపాకు, సాల్ట్, అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, మళ్ళీ సాల్ట్ వేసారు. పసుపు ఇందాక వేసింది ఎగ్ కోసం, ఇప్పుడు తక్కువ వేసుకోవాలి. కొంచెం మగ్గాక తీసి ఇప్పుడు ఇందులో మెంతాకు, కారం, నెలలు ప్రతి క్షణము గరం మసాలా, కడుపున
పెంచావే 10 నెలలు ప్రతి నిమిషం మొగలై అనేక ఒడిలో అన్ని మసాలా వేసిన తర్వాత భారమెలా బాగా మ్యాష్ చేయాలి. పెంచిన ప్రేమనలా పంచుతూ నన్ను పెంచినావని తెలియలేదే మొగలైకి అమ్మా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఎగ్ కర్రీ ఫ్రై అయితే వాటర్ తక్కువైనా పర్లేదు. మొగలై కర్రీ అయినప్పుడు వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే పచ్చి ఎగ్ వేస్తాం కనుక అది బాగా ముద్దగా అయిపోతుంది. ముద్దగా అయితే తినడం బాగోదు. ఎగ్ మేము డైరెక్ట్గా కొట్టిసేసాం కదా, ఎగ్ బాగా చిలిక్ చేస్తే దారం లాగా వస్తుంది. ఇంకా లుక్ బాగుంటుంది. ఏమాత్రం లూజుగా ఉండాలి. ఎగ్ మొగలైగా అయితే ఎంత లూజ్ ఉండాలి. కర్రీ కానీ ఫ్రై అయితే ఎంత వాటర్ అవసరం లేదు. ఎగ్ డైరెక్ట్గా వేస్తాం. మీరు ఏదైనా కూరగాయలు వేసి స్పూన్తో బాగా కలిపి చేస్తే దారంలాగా వస్తుంది. అప్పుడు చూడడానికి బాగుంటుంది. టేస్ట్ ఒకటే, చూడడానికి బాగుంటుంది. ఎగ్గులు వేసుకున్నాం. గరం మసాలా, చికెన్ మసాలా, కర్రీ రెడీ అయిపోయింది. ఎగ్ మొగలై అయినప్పుడు ఇలాగ లూజుగా ఉండాలి.